హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే టమ్మీ ఉన్నవాళ్ళు, టమ్మీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే టమ్మీని హైడ్ చేయవచ్చు, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే కంఫర్ట్గా ఉండొచ్చు అనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. మనం కొంచెం ఎక్కువగా లావ్ అయ్యామంటే ఫ్యాట్ అనేది మనకి ఎక్కువగా టమ్మీ రూపంలోనే కనిపిస్తుంది. మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉండలేము. ఎగ్జాక్ట్లీ మనకు ఆ టమ్మీ దగ్గరకు వచ్చే మనకి ఎక్స్పోజ్ చేసినట్టుగా టైట్గా ఇలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో అలా చాలామంది అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు మనం చాలా డ్రెస్సెస్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం వర్కౌట్ చేసి కానీ లేదంటే డైట్ చేసి కానీ మనం టమ్మీ ఫ్యాట్ అనేది తగ్గించుకోవడం మంచిది. వర్కౌట్ చేసి ఇలా డైట్ చేసి మనం టమ్మీ ఫ్యాట్ అనేది తగ్గించుకుంటే మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటాము, ఏ డ్రెస్ అయినా వేసుకోగలుగుతాము. సో అలా కాకుండా ఈ రోజు నేను షేర్ చేసేదైతే మీకు ఇన్స్టెంట్ గా బాగుంటుంది. ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మనం టమ్మీ ఫ్యాట్ అనేది హైడ్ చేయొచ్చు, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మనం కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చు అనేది నేను ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ వచ్చేసి అయితే కుర్తాస్. మనం డైలీ ఎక్కువగా కుర్తాస్ యూజ్ చేస్తాం కాబట్టి మనం కుర్తాస్ వేసుకునేటప్పుడు ఎలాంటివి చూస్ చేసుకోవాలంటే టమ్మీని హైడ్ చేయడానికి ఏ లైన్స్ ఉన్న కుర్తాస్ అయితే చూస్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనం టమ్మీని ఎక్కువగా హైడ్ చేయగలుగుతాం. ఏ లైన్ కుర్తాస్ వల్ల ఏంటంటే మనకు బస్ లైన్ వరకు టైట్ గా ఉండి అక్కడ నుంచి కిందికి లూజ్ గా ఉండిద్ది కాబట్టి ఫ్లేర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు టమ్మీని కంప్లీట్ గా అయితే హైడ్ చేస్తుంది అనమాట. మీరు చాలా కంఫర్ట్ గా కూడా తిరగగలుగుతారు. అలా కాకుండా మీరు టాప్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీ టమ్మీని టైట్ గా చూపించడమే కాకుండా ఎక్కడైతే ఎక్కువ ఫ్యాట్ ఉందో దాన్ని హైలైట్ చేసి చూపిస్తుంది అన్నమాట. ఎక్కడైతే మనకు ఫ్యాట్ ఎక్కువగా ఉందో టాప్స్ వేసుకోవడం వల్ల ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరనే హైలైట్ చేసి చూపిస్తుంది అన్నమాట. సో చూడడానికి అసలు బాగోదు, మీరు కూడా చాలా కంఫర్ట్గా తిరగలేరు అన్నమాట. సో అందుకని టమ్మీ ఫ్యాట్ని హైడ్ చేయడానికి మీరు మ్యాక్సిమం అయితే ఏ లైన్ కుర్తాస్ని ప్రిఫర్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీరు కంఫర్ట్గా తిరగలుగుతారు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మీరు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో అలా కాకుండా మీరు స్ట్రేట్ లైన్ కుర్తాస్ కనుక వేసుకోవాలనుకుంటే జాకెట్స్ ఉంటాయి కదా, లాంగ్ జాకెట్స్, సో అవి ప్రిఫర్ చేయండి. అవి వేసుకోవడం వల్ల ఏంటంటే సైడ్కి ఉన్న ఫ్యాట్ కూడా హైడ్ అవుతుంది అనమాట. సో మీరు కనుక స్ట్రేట్ కట్ కుర్తాస్ కనుక వేసుకోవాలనుకుంటే జాకెట్స్ వేసుకోండి. జాకెట్స్ వేసుకోవడం వల్ల ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ కూడా హైడ్ అవుతుంది. సో మీరు కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మీరు బయటకు వెళ్ళినా కూడా చాలా కంఫర్ట్గా తిరగలుగుతారు. ఒకవేళ మీకు ఫ్యాట్ హైలైట్ అవుతుంది అనుకోండి, మీరు అన్కంఫర్ట్గా ఉండగలుగుతున్న అసలు తిరగలేరు. బయట అమ్మ బయటకి ఎలా కనిపిస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటాము లోపల. సో అలా కాకుండా మీరు ఇలా ఏ లైన్ కుర్తాస్ ప్రిఫర్ చేయండి. మీరు ఇంకా ఇలా స్ట్రేట్ కట్ కుర్తాస్ మీరు తీసుకుంటే దానికి లాంగ్ జాకెట్ ప్రిఫర్ చేయండి. సో అలా అయితే మీరు కంఫర్ట్గా తిరగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మీకు. ఎక్కువగా టమ్మీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మీరు ఏ లైన్ కుర్తాస్ ప్రిఫర్ చేయండి. దీనివల్ల ఏంటంటే కంప్లీట్గా టమ్మీ ఫ్యాట్ అనేది హైడ్ అవుతుంది, అసలు మీకు ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. సో మీకు స్ట్రేట్ కట్ కుర్తాస్ కావాలనుకుంటే లాంగ్ జాకెట్ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎథనిక్ వేర్. మనం డైలీ వేసుకునే కుర్తాస్ పక్కన పెడితే మనం అకేషనల్గా వేసుకునేది కూడా ఎక్కువగా టమ్మీ ఫ్యాట్ని హైడ్ చేయాలి కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఎథనిక్ లాంగ్ గౌన్స్ ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేయండి. అవి కూడా ఏంటంటే ప్లీట్స్ కానీ ఏ లైన్స్ కట్ కానీ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అలా కాకుండా చాలా మంది వెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది ప్రిఫర్ చేస్తారు. సో దాని వల్ల మీ టమ్మీని ఇంకా హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఇవైతే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. మీరు లాంగ్ గౌన్స్ వేసుకున్నప్పుడు ప్లీట్స్ కానీ ఏ లైన్స్ కట్ కానీ ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దీని వల్ల ఏంటంటే మీరు కంఫర్ట్ గా తిరగలుగుతారు, కంప్లీట్ గా మీ ఫ్యాట్ అనేది కూడా హైడ్ చేయొచ్చు. దీంతో పాటు మీరు లాంగ్ లెంత్ అనార్కలీస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కూడా ఏ లైన్ కాబట్టి ఎక్కువగా ఫ్లేడ్ ఉంటుంది కాబట్టి మీ టమ్మీ అనేది ఎక్కువగా కనిపించదు. సో నెక్స్ట్ ఆప్షన్ లో మీరు ఇది కూడా ఎంచుకోవచ్చు. సో అందరు ఏంటంటే ఎథనిక్ గౌన్స్ వేసుకోరు కాబట్టి ఎథనిక్ గౌన్స్ వేసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ లాంగ్ లెంత్ కుర్తాస్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో మీరు అకేషనల్ గా ఒకవేళ ఎథనిక్ వేర్ కనుక వేసుకోవాలనుకుంటే మనకు ఆ ప్లేట్స్ కానివ్వండి ఏ లైన్స్ కట్ కానివ్వండి ఫస్ట్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేలాగా చూసుకోవాలి, వెస్ట్ దగ్గర నుంచి కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎథనిక్ వేర్ వేసుకున్న వాళ్ళు అనార్కలి కుర్తాస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇవి కూడా ఏ లైన్ కాబట్టి కంప్లీట్ గా మీ టమ్మీ ఫ్యాట్ అనేది హైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టర్న్ డ్రెస్సెస్. వెస్టర్న్ డ్రెస్సెస్ ఏంటంటే చాలా మందికి జీన్స్ వేసుకోవాలని ఉండిద్ది, బట్ ఏంటంటే ఈ టమ్మీ ఉండడం వల్ల చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు. సో సైడ్ ఫ్యాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జీన్స్ వేయాలి అనుకున్నప్పుడు అలా ఉంటాయి కదా, అవి వేసుకోండి. అవి కూడా ఎక్కువ జార్జెట్ లైట్ వెయిట్ ఉన్న ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోండి. సో ఇదేంటంటే మీ సైడ్ ఫ్యాట్ అనేది కంప్లీట్ గా హైడ్ అవుతుంది, మీరు జీన్స్ లో కూడా కంఫర్ట్ గా తిరగొచ్చు. సో సైడ్ ఫ్యాట్ ఉండి ఇబ్బంది పడితే కనుక జీన్స్ వేసుకునే కోరిక ఉంటే కనుక ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. జీన్స్
జీన్స్ వేసుకోవాలనే కోరిక కూడా మీకు తీరుతుంది, మీ ఫ్యాట్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే హై వేస్ట్ బాటమ్స్, హై వేస్ట్ ట్రౌజర్స్, హై వేస్ట్ జీన్స్ ఇవేంటంటే ఎక్కువగా టమ్మీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ వెస్ట్రన్ వేర్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటిలో హై వేస్ట్ బాటమ్ ని చూస్ చేసుకోండి. ఇవేంటంటే మీ టమ్మీ ఫ్యాట్ ని లోపలికి టచ్ చేసేస్తాయి. సో దీనివల్ల మీ ఫ్యాట్ అనేది హైడ్ అవుతుంది, మీరు కంఫర్ట్ గా కూడా తిరగగలుగుతారు. సో మీ టమ్మీ అనేది బయటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వదు. సో బాటమ్ ని చూస్ చేసుకున్నప్పుడు వెస్ట్రన్ వేర్ లో ఇలాంటివి చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు చాలా కంఫర్ట్ గా ఉండొచ్చు, మీరు చాలా కాన్ఫిడెంట్ గా మీ అవుట్ఫిట్ ని క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే పెప్లన్ టాప్స్. పెప్లన్ టాప్స్ లో కూడా మీరు చాలా బాగా టమ్మీని హైడ్ చేయొచ్చు అండ్ మీరు చాలా కంఫర్ట్ గా కూడా ఉండొచ్చు. మీరు కనుక ఒకవేళ వెస్టర్న్ లో మీరు టాప్స్ కనుక వేసుకోవాలనుకుంటే పెప్లన్ టాప్స్ ను చూస్ చేసుకోండి. పెప్లన్ టాప్స్ ఏంటంటే బస్ లైన్ వరకు టైట్ గా ఉండి బస్ లైన్ దగ్గర నుంచి కిందికి లూజ్ గా ఉంటాయి కాబట్టి కంప్లీట్ గా మీ టమ్మీ ఫ్యాట్ ని మీరు హైడ్ చేయొచ్చు అండ్ మీరు చాలా కంఫర్ట్ గా కూడా తిరగలుగుతారు. మీకు ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. అసలు మీకు టమ్మీ ఫ్యాట్ ఉన్నట్టు కూడా కనిపించదు. మీరు చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉండదు. వెస్టర్న్ డ్రెస్సెస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి వెస్టర్న్ డ్రెస్సెస్ లో మీరు టాప్స్ వేయాలనుకుంటే కనుక మీరైతే పెప్లన్ టాప్స్ ను చూస్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి టమ్మీ టక్కర్ అన్నమాట. ఈ టమ్మీ టక్కర్ ఏంటంటే ఇవి టమ్మీని ఎక్కువగా కంప్రెస్ చేస్తాయి అన్నమాట. టమ్మీని ఇలా నొక్కి పట్టుకుంటా మీరు శారీస్ కట్టుకున్న హాఫ్ శారీస్ కట్టుకున్నా కూడా కంప్లీట్ గా మీ టమ్మీ ఫ్యాట్ అనేది కంప్రెస్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ టమ్మీ టక్కర్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ టమ్మీ టక్కర్ అయితే చాలా మంది యూజ్ చేయలేరు, ఎందుకంటే ఇది అసలు ఊపిరి ఆడనట్టుగా ఇట్లా బిగుసుకుపోయినట్టుగా అసలు చాలా అన్కంఫర్ట్ గా ఉంటుంది అన్నమాట. సో దీనిలో కంఫర్ట్ గా ఉండలేరు కాబట్టి దీని అయితే చాలా మంది వాడలేరు. సో ఈ టమ్మీ టక్కర్ తో నాకైతే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, మా ఫ్రెండ్ యూజ్ చేసింది. సో తను చెప్తుంటే అది వేసుకున్నప్పుడు ఇట్లా ఊపిరి ఆడనట్టుగా ఇట్లా బిగుసుకుపోయినట్టుగా ఒక 1 hour 2 hours మాత్రమే ఉండగలుగుతామంట, అంతకు మించి దాని మీద ఉండలేము. సో ఈ టమ్మీ టక్కర్ వేసుకుంటే ఒక 1 hour లేదా 2 hours అయితే ఉండగలుగుతారు. డే అంతా అంటే చాలా కష్టం కాబట్టి ఒక 1 hour 2 hour మీరు ఏదైనా ఫంక్షన్ కానివ్వండి పార్టీకి కానివ్వండి వెళ్ళాలనుకుంటే అప్పుడు అలాంటప్పుడు ఈ టమ్మీ టక్కర్ని యూజ్ చేసి మీ టమ్మీ అనేది హైడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయినా లేదా కాలేజ్కి వెళ్ళే అమ్మాయి అయితే కనుక ఈ టమ్మీ టక్కర్ అయితే ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే డే అంతా ఉండాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ టమ్మీ టక్కర్లో అయితే ఖచ్చితంగా కంఫర్ట్ గా అయితే ఉండలేరు. సో ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈ టమ్మీ టక్కర్ని అయితే ప్రిఫర్ చేయకండి. ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది. మిగతా ఏ ఆప్షన్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ టమ్మీ టక్కర్ ఏంటంటే కొన్ని ఎమర్జెన్సీ టైంలో మీకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మీరు సడన్ గా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీకి వెళ్ళాలనుకున్నా కూడా మీరు అప్పటికప్పుడు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఏంటంటే ప్లానింగ్ లేకపోతే అంతకు ముందు నుంచే మనం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఏంటి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మన కంప్లీట్ లుక్ బాగుంటుందని మనం థింక్ చేసుకుంటాం కదా. సో అలా కాకుండా మీరు ఎమర్జెన్సీ పర్పస్ లో వెళ్ళాలనిపిస్తే అప్పుడు మీకు ఏ ఆలోచన లేకుంటే అప్పుడు దీనికి టమ్మీ టక్కర్ని వేసుకొని వెళ్ళండి. 1-2 hours కాబట్టి అయితే మీరు కంఫర్ట్ గా ఉండగలుగుతారు కాబట్టి నో ప్రాబ్లం. అప్పుడు ఎమర్జెన్సీ టైంలో మాత్రమే దీన్ని ప్రిఫర్ చేయండి. సో ఈ టమ్మీ టక్కర్స్ ఏంటంటే ఇవి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి, చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో మీకు ఏది కావాలో సెర్చ్ చేసి చూసి తీసుకో. నేను ఇందాక చెప్పిన టిప్స్ అన్ని మీకు ఇన్స్టెంట్గా అయితేనే బాగుంటాయి. మీరు కంప్లీట్గా మీ టమ్మీ ఫ్యాట్ను హైడ్ చేయాలనుకుంటే మాత్రం మీరు మంచిగా వర్కౌట్ చేసుకోండి, హెల్దీ డైట్ ఫాలో అవ్వండి, లిమిటెడ్ డైట్ అనేది ఫాలో అవ్వండి. ఫాస్ట్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసి మీరు ఇంట్లో హెల్దీగా చేసుకుని తినేలాగా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకొని మీరైతే టమ్మీని హైడ్ చేసుకోవచ్చు. మీకు వీలైనప్పుడు ఎంతో కొంత టైం మీ వర్కౌట్ మీద స్పెండ్ చేయండి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి, హెల్దీగా ఫ్యాట్ అనేది తగ్గించుకోండి. హెల్దీ ఫుడ్ అనేది లిమిటెడ్గా తీసుకోండి, బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయండి, లిమిటెడ్ డైట్ అనేది ఫాలో అవ్వండి. ఈ డ్రెస్సెస్ ఇవన్నీ పక్కన పెడితే మీరు ఫ్యాట్ లాస్ అవ్వడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు. మనకు ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. సో అందుకని ఇవన్నీ పక్కన పెడితే మీరు హెల్దీగా ఫ్యాట్ లాస్ అవుతే ఈ హెల్త్ కు మంచిది. మీరు ఏ డ్రెస్సెస్ లో అయినా చాలా కంఫర్ట్ గా ఉంటారు, బయట చాలా కంఫర్ట్ గా తిరుగుతారు, కాన్ఫిడెంట్ గా తిరగలుగుతారు. ఈ డైట్ ఈ వర్కౌట్స్ ఇవన్నీ కూడా ఓన్లీ మన ఫుడ్ పోస్ట్ మన అందం కోసం కాకుండా మన హెల్త్ కూడా చాలా అవసరం అన్నమాట. క్వాంటిటీ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. బయట ఫుడ్ ని అవాయిడ్ చేసి హెల్దీగా ఉండండి. సో ఇదండి ఇవాటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి టాపిక్ తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.